అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 7వ తరగతి సామాన్య శాస్త్రంలో 2వ సెమిస్టర్లోని ఒక్కొక్క పాఠ్యాంశాన్ని రివ్యూ చేద్దాం. అండ్ ఈ వీడియోస్ తర్వాత నెక్స్ట్ వచ్చి తెలంగాణ కోసం ఎవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం తెలుగు మరియు ఇంగ్లీష్ సంబంధించి లైవ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో వాటిని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వీడియోస్ అన్ని మీకు అప్డేట్స్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్లో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. సో ఈరోజు అయితే మన పాఠ్యాంశం కొత్త మొక్కలు ఎలా ఏర్పడతాయి. సో సెమిస్టర్ 2లోని మొదటి లెసన్ అండి. సో ఈ లెసన్లో మనకి టెట్కి సంబంధించి అండ్ జీకేకి సంబంధించి గ్రూప్ 4 సంబంధించి ఏ తరహా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది అండ్ ప్రశ్నలు ఎన్ని రకాలుగా అడగొచ్చారని దాని గురించి వస్తుంది చూద్దాం. సో ఇక్కడ చూస్తే కీ కాన్సెప్ట్ చూసినట్లయితే ప్రత్యుత్పత్తి విధానాలు, మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి, శాఖీయోత్పత్తి అంటే ఏమిటి, మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, పువ్వుల్లో రకాలు ఏమైనా ఉన్నాయా, వాటి వివిధ భాగాలు ఏంటి, సంపూర్ణ మరియు అసంపూర్ణ పుష్పాలు అంటే ఏమిటి, ద్విలింగ మరియు ఏకలింగ పుష్పాలలో లైంగిక భాగాలు ఏవి, పరాగ సంపర్కము, విత్తనాల ప్రయాణం మొదలైన అంశాల గురించి అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా చూస్తుంటే ఒక పూల వ్యాపారి దగ్గర వల్లి వాళ్ళ అమ్మగారు పూలదండలు అల్లుతూ ఉంటుందట. వల్లి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్నారు. గులాబీలను అల్లుతూ ఉండగా అకస్మాత్తుగా తనకు గులాబీ మొక్కలో విత్తనాలు ఎక్కడ ఉంటాయనే అనుమానం అయితే వల్లికి వచ్చింది. వెంటనే అమ్మని అడిగింది. వారి మధ్యన సంభాషణ అయితే ఇలా ఉంది. సో ఇటువైపు లెఫ్ట్ సైడ్ మనకి వల్లి కనిపిస్తుంది, రైట్ సైడ్ అయితే వాళ్ళ అమ్మగారు అయితే కనిపిస్తున్నారు. అమ్మ, గులాబీ మొక్కకు విత్తనాలు ఉంటాయా? గులాబీ మొక్కకు విత్తనాలు నేను ఎప్పుడు చూడలేదంటారు. నిజానికి అయితే గులాబీ కూడా విత్తనాలు ఉంటాయి. సో షాక్ అవుతున్నారా? పాట చివరిలో మీకే అర్థమవుతుంది. ఏంటి చూడలేదా? మరి మనం పెరటిలో గులాబీ మొక్కలు ఎలా పెంచావు? కొమ్మలు పాతాను, అవి మొక్కలుగా ఏర్పడ్డాయని వాళ్ళ అమ్మగారు అయితే చెప్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది, కొమ్మలు కూడా కొత్త మొక్కలు పెరుగుతాయా? అప్పుడు వల్లి, గులాబీ మొక్కలే కాదు మందార మొక్కలు కూడా ఇలానే పెంచాను. నిజం, ఆశ్చర్యంగా ఉందే, కానీ కొత్త మొక్కలు రావాలంటే విత్తనాలు కావాలి కదా, కొమ్మల నుండి కొత్త మొక్కలు ఎలా వస్తాయి? నాకు తెలియదు, ఈ విషయాన్ని నువ్వే తెలుసుకుని నాకు వివరించు. కానీ చాలా మొక్కలు నేను ఇలానే నాటానని వాళ్ళ అమ్మగారు అయితే చెప్పారు. ఇది వాళ్ళ మధ్యన సంభాషణ. ఈ సంభాషణను మనం పాఠశాలకు తీసుకొద్దాం. అన్ని మొక్కలు కొత్త మొక్కలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే తమను పోలిన కొత్త వాటిని ఉత్పత్తి చేసే ప్రక్రియని మనం ఏమని పిలుస్తామంటే ప్రత్యుత్పత్తి అంటాము. సో రీప్రొడక్షన్. ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? ఒక జీవి తన జీవిత కాలంలో తనలాంటి మరో కొత్త జీవికి సృష్టించే లేదా ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మనం ప్రత్యుత్పత్తి అంటాం. అయితే ప్రత్యుత్పత్తి మొక్కల సంఖ్యను పెంచడానికి మరియు వాటి మనుగడను కొనసాగించడానికి సహాయపడుతుంది. మరి ఇది ఏ విధంగా జరుగుతుంది, అసలు ప్రాసెస్ ఏమిటి? అయితే ప్రత్యుత్పత్తి లేకుండా వృక్షజాతులు ఉనికి ఉండదని మనకు తెలుసు. మరి ప్రత్యుత్పత్తి పద్ధతులు ఏంటో ఒకసారి అయితే చూసుకుందాం. ఇక్కడ పటాలు అయితే కొద్దిగా క్లియర్గా లేవు. సో ఏ పటం ఏముందో మనకైతే ఇప్పటికీ తెలియదు. ఓకే, దాని గురించి చూద్దాం. సాధారణంగా మొక్కలు 2 రకాలుగా ప్రత్యుత్పత్తి చెందుతాయి. ఒకటి విత్తనాలు మరియు రెండు విత్తనాలు లేకుండా, అంటే విత్తనాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగేవి, విత్తనాలు లేకుండా ప్రత్యుత్పత్తి జరిపేవి. మొక్కల్లో విత్తనాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. చూసారా, సింపుల్గా ఒకే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఏదైనా ఒక మొక్కలో విత్తనం ద్వారా కానీ కొత్త మొక్క వస్తే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. విత్తనాలు లేకుండా జరిగే మొక్కల్లో జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అని పిలుస్తారు. సో చూసారా, విత్తనాలు ఉంటే లైంగిక ప్రత్యుత్పత్తి, విత్తనాలు లేకపోతే అలైంగిక ప్రత్యుత్పత్తి. సో ఇక్కడ విద్యార్థి సంబంధించి ఒక కృత్యం అయితే ఇవ్వడం జరిగింది. మల్లెపువ్వు, చింతపండు, కరివేపాకు, అరటి. సో వీటిలో వేటి ద్వారా విత్తనాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది, వేటి ద్వారా విత్తనాలు లేకుండా ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనే ప్రశ్న అడిగారు. సో ఇప్పుడైతే మనమైతే ఒకసారి చేద్దాం. ఒకసారి సో ఇందులో రైట్ ఆన్సర్లు ఏమవుతాయో ఒకసారి అయితే మనం కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ముందుగా చూడండి, ఇక్కడ మల్లెపువ్వు చూసామనుకోండి, విత్తనాలు ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుందా లేదా విత్తనాలు లేకుండా జరుగుతుందా అంటే చూడండి, ఇక్కడ మనకి మల్లె పువ్వులు అనేవి విత్తనాలు లేకుండానే జరుగుతాయి కాబట్టి విత్తనాలు లేకుండా అని చెప్తాం. చింత మనకి విత్తనాల ద్వారా జరుగుతుంది. కరివేపాకు విత్తనాలు కూడా ఉంటాయి కాబట్టి రెండును. అరటి పిలకల ద్వారా అవుతుంది, విత్తనాల ద్వారా కాదు. కొత్తిమీర మనకి విత్తనాల ద్వారా అవుతుంది, విత్తనాలు లేకుండా జరగదు. అలాగే మునగ మనకి నిజానికి విత్తనాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొమ్మలు కూడా నాటుతూ ఉంటారనమాట. సో ఈ 2 విధానాల్లో మనం చెప్పొచ్చు మునగ. ఓకేనా? సో ఇప్పుడైతే మనం చూద్దాం. ఈ పై పట్టిక బట్టి మనకి ఏం జరిగిందంటే కొన్ని మొక్కలు విత్తనాలు కాకుండా ప్రత్యుత్పత్తి జరుపుతాయి, కొన్ని అయితే 2 మార్గాల్లో కూడా జరుపుతాయి, కొన్ని అయితే మనకి విత్తనాలు
లేకుండా చూపిస్తే అని చెప్పాం. అయితే ముందుగా విత్తనాలు లేకుండా జరిగే ప్రత్యుత్పత్తిలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగే విధానాలు, దానికి ఇది 10th క్లాస్లో మనకు ఉంటుంది. ఇక్కడైతే కాస్త షార్ట్కట్గా ఇచ్చారు కాబట్టి వాటిని కూడా చేద్దాం. విత్తనాలు కాకుండా ఇతర భాగాల ద్వారా మొక్కల్లో జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. వివిధ జాతి మొక్కలు ద్విధా విచ్ఛితి కానివ్వండి, మొగ్గ తొడగడం కానివ్వండి, సిద్ధ బీజాలు ఏర్పడడం ద్వారా కానీ అలైంగిక విధానాల ద్వారా ప్రత్యుత్పత్తి చెందుతాయి. వాటి గురించి పై తరగతులు చదువుకుంటారు. ఇక్కడ కొన్ని మొక్కల గురించి మాట్లాడదాం. అందులో మొదటిది శాఖీయోత్పత్తి. శాఖము అంటే కొమ్మ అండి, లేదా భాగము. కొమ్మ ద్వారా అంటే అంటే శాఖ అంటే మనం ఏమని చెప్తామంటే ఒక భాగము అని చెప్తాం ముఖ్యంగా. సో మొక్కలోని ఒక భాగం ద్వారా ప్రత్యుత్పత్తి జరిగితే దాన్ని శాఖీయోత్పత్తి అంటారు. సో ఇక్కడ చూద్దాం, కొన్ని మొక్కల్లో కాండం, కొన్ని మొక్కల్లో వేర్లు, కొన్ని మొక్కల్లో ఆకు వంటి వృక్ష భాగాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మందారం కూడా కాండం ద్వారానే పెంచడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగిందనమాట. సో రాజు మరియు అతని బృందం సేకరించిన సమాచారం చదవడం ద్వారా సహజంగా లభించే కొన్ని శాఖీయ పద్ధతులు అయితే తెలుసుకుందామని చెప్పారు. సో అబ్బాయి దగ్గరలుండే రైతు దగ్గరికి వెళ్ళడం, శాఖీయ ఉత్పత్తి ద్వారా పండించే పంటకు సంబంధించి సమాచారాలు సేకరించాడు అనమాట. అది ఏంటో చూద్దాం. మొదట రంగయ్య రైతు, చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుండి కూడా ప్రతి డిస్కషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చూద్దాం. అరటి పంట సాగు చేస్తున్నాను. అరటి అనేది మనకి ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందంటే పిలకలండి. ఈ పిలకల్ని సక్కర్స్ అంటారు. సో 10th క్లాస్లో మీకు ఇంగ్లీష్లో ఉంటుంది, అక్కడ పిలకలు అని ఉంది, సక్కర్స్ అని ఉంటుంది అనమాట. సో సక్కర్స్ అంటే పిలకలండి, అంటే అరటి పిలకల ద్వారా మనకి ప్రత్యుత్పత్తి జరుగుతుంది అని మనకైతే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, భూస్వామి జోజప్ అనే భూస్వామి దగ్గరికి వెళ్తాం. ఇతను చెరుకు గడల మీద, కనుపుల మీద చూశారు. కనీసం ఒక కనుపు ఉన్న చెరుకు గడని తీసుకొని నేలలో నాటాడనమాట. అంటే చెరుకు మనకు కాండం ద్వారా మనకి ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అయితే చెరుకుని నరికేటప్పుడు ఒక కనుపైనా సరే పైకి ఉండేటట్లుగా మనం నరుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, చెరుకు కాండము. ఇక గౌస్ దగ్గరికి పోదా, ఈయన ఒక నర్సరీ యజమాని. ఈవిడ ఏం చెప్తారు చూద్దాం. వేసవి కాలంలో మల్లె పువ్వులను మరియు శీతాకాలంలో చామంతి పూలను పండిస్తాము. పెద్ద మొక్కలు భూమిలో ఉన్న కాండం నుండి చిన్న మొక్కలు వస్తాయి. వాటిని వేరు చేసి మరియు కొత్త మొక్కల కోసం వాటిని నాటుతాము. వీటిని మనం ఏమని పిలవచ్చు, పిలక మొక్కలను కూడా అనొచ్చు. వాటికి పేరు ఏమైనా ఉందేమో చూద్దాం. నిజానికి చూసారా, చిన్న మొక్కల ద్వారా చామంతి అండ్ మల్లె పువ్వులు, చామంతులు అనేవి చిన్న మొక్కల ద్వారా. తర్వాత మహాలక్ష్మి కూరగాయల వ్యాపారస్తురాలు. ఈవిడ ఏం చెప్తున్నా చూద్దాం. నేను ఆకుకూర వ్యాపారం చేస్తాను. పుదీనాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పుదీనాకు మేము చాలా తేలిగ్గా పండిస్తాము. కాండాలను మరియు కనుపులను కత్తిరించి మేము వాటిని నేలలో నాటుతాము. వాటి ద్వారా కొత్త పంట వస్తుంది. అంటే పుదీనాకును కాండం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతారు. ఇక సరస్వతి మరియు రవినాయకు, వీళ్ళు కూరగాయల రైతులు. వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం. మేము బంగాళదుంప, పసుపు, చామగడ్డ, వివిధ రకాల మొక్కలను పెంచుతుంటాము. బంగాళదుంపపై కన్నులను మీరు ఎప్పుడైనా చూసారా? ఆ కన్నులను కత్తిరించి నేలలో ప్రత్యేకంగా పెంచుతాము. అంటే బంగాళదుంప కన్నులు క్లియర్గా చూసుకోండి, బంగాళదుంప కన్నులండి. ఇక అరటిపండు విత్తనాలు ఎప్పుడైనా చూసారా? గులాబీ విత్తనాలు చూసారా? ఇప్పుడైతే దాని గురించి ఒక మాట అయితే మాట్లాడుకుందాం. అరటిపండు విత్తనాలు చూసారా? అరటిపండులో విత్తనాలు ఉంటాయని, గులాబీ మొక్కలో ఎర్రటి పండ్లు ఉంటాయని, నందివర్ధనం, మందారలో కూడా విత్తనాలు ఉంటాయని తెలిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మానవ ప్రమేయం లేకుండా అడవిలో పెరిగే గులాబీ కానీ అరటి కానీ విత్తనాలు ఉంటాయి. మన చుట్టూ పెరుగుతున్న అరటి కానీ గులాబీ మొక్కలు కానీ విత్తనాలు ఉండవు. కారణం ఏమిటో తెలుసా? మన పూర్వీకులు వన్యంగా పెరుగుతున్న ఈ మొక్కలను విత్తనాలతోనే మొక్కలను పెంచారు. చాలా తరాల పాటు అనుకూలమైన లక్షణాలు గల మొక్కలుగా వీటిని పెంచేందుకు చేసిన ప్రయత్న ఫలితంగా ఇప్పుడు విత్తనాలు లేని మొక్కలుగా మారిపోయాయి. అంటే గులాబీకి కూడా ఎర్రటి పండ్లు అయితే ఉంటాయన్నమాట. ఎక్కడ ఉంటాయి? అడవుల్లో పెరిగేటటువంటి గులాబీ మొక్కలు. ఇక పై అధ్యయనం వల్ల పంట మొక్కల వ్యాప్తిలో సహజ శాఖీయ పద్ధతులు ప్రముఖ పాత్ర వహిస్తాయని మనం అర్థం చేసుకున్నాం. ఓకేనా? సో శాఖీయ పద్ధతులు అంటే చెట్టులోని భాగాల ద్వారా, అంటే అది వేరు కావచ్చు, ఆకు కావచ్చు, కాండం కావచ్చు. సో ఏ భాగం ద్వారైనా మనం ప్రత్యుత్పత్తి జరిపినట్లయితే దాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి పద్ధతులు అని తెలుస్తాం. అయితే కొన్ని మొక్కలు శాఖీయ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతాయని తెలుసుకున్నాం. మొక్కల్లో గల ఈ స్వభావాన్ని బట్టి కొన్ని కృత్రిమ శాఖీయ పద్ధతులు కూడా అభివృద్ధి చేశారు. సో ఇప్పుడు కృత్రిమంగా కొన్ని శాఖీయ పద్ధతుల గురించి అయితే మనం తెలుసుకుందాం. అందులో మొదటిది నేలంటూ అండి. నేలంటూ అంటే మొక్కలోని ఒక భాగాన్ని తీసుకొని నేలలో చూపించి దానిపైన మట్టిని కప్పి కొద్ది రోజులు వస్తాం. ఇక్కడ కొన్ని వేర్లు వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని కొమ్మ నుండి మనం వేరు చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక కొత్త మొక్కగా మనం పెంచడానికి ట్రై చేస్తాం. ఈ పద్ధతిలో కృత్రిమ శాఖీయోత్పత్తి ద్వారా చేసే మొక్కలు అయితే చూద్దాం. ఫస్ట్ వన్ మల్లి, జాజీ,
బౌగైనిల్వియా, స్ట్రాబెర్రీ మొదలైనవి పాకే కాండంతో ఉండే మొక్కలు ఉత్పత్తి చేయడానికి ఇది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుందని చెప్పారనమాట. అంటే నేలకు దగ్గరగా పెరిగే కొమ్మలు నేలంట్లో కొడతారు. కాండంపై ఒకచోట బెరడు తొలగిస్తారు. బెరడు తొలగించిన భాగాన్ని మట్టితో ఉంచి మట్టి కప్పి పైన బరువు ఉంచుతారు. నెల రోజుల్లో నేలపై ఉన్న కొమ్మ నుండి కొత్త వేర్లు వస్తాయి. తర్వాత తల్లి మొక్క నుండి దీన్ని వేరు చేస్తారు. ఇక తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక కొత్త మొక్క అయితే ఇవ్వడం జరిగింది. గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేసిన మొక్క. నిజానికి ఇక్కడ ఇమేజ్ అయితే క్లారిటీగా లేదు. సో కరెక్ట్గా అయితే ఒకే మొక్కలో మనకి పీచెస్ కానీ, ఆఫ్రికాట్, ప్లమ్స్, చెర్రీలు, నెక్టారీ అటువంటి 40 రకాల పండ్లు కాయడం మీరు ఎప్పుడైనా విన్నారని అంటారనమాట. నిజానికి గ్రాఫ్టింగ్ పద్ధతిలో ఒకే చెట్టు నుండి అన్ని రకాల పళ్ళు వచ్చేటట్లుగా వీలైతే సంకరీకరణం చేస్తారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అంటు కట్టడం అండి. నేలంటే అయిపోయింది కదండి, ఇప్పుడు అంటు కట్టడం. సో అంటు కట్టడం అనేది స్వజాతి మొక్కల మధ్య మాత్రమే జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో 2 భాగాలు అయితే ఉంటాయి. సో నేలను అంటుకుండే ఉన్న మొక్కను స్టాక్ అంటాము. ఏ లక్షణాలు అయితే మనకు కావాలనుకుంటున్నామో ఆ కొత్త మొక్క భాగాన్ని మనం సయాన్ అని పిలుస్తాం. సో ఇలా మనకి స్టాక్లో ఒక బెరడును తొలగించి సయాన్లో ఒక బెరడు తొలగించి వాటి రెండింటిని కట్టుకడతాము. కొద్ది రోజులు అయిన తర్వాత సయాన్ని అయితే మనం వేరు చేస్తాము. అప్పుడు మనకు కావాల్సినటువంటి స్టాక్ అయితే పొందుతుంది. ఇందులో 4 స్టెప్లు అయితే ఉన్నాయి. స్టాక్ పై వచ్చినటువంటి కొత్త కొమ్మలను తొలగిస్తే మనకి సయాన్ అయితే పెరుగుతుంది. సయాన్ అనేది మనకు కావాల్సిన లక్షణాలు. అంటే మన దగ్గర ఉండేటటువంటి ప్రాథమిక మొక్కని మనం స్టాక్ అని పిలుస్తాం. మనకు రావాల్సిన కొత్త లక్షణాలు ఉండే మొక్కని మనం సయాన్ అని పిలుస్తాం. ఈ సయాన్ కొమ్మని తెచ్చి స్టాక్ని అయితే అటాచ్ చేస్తాం అనమాట. దీన్ని అంటు కట్టడం అంటారు. సో ఇక మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి గురించి చూద్దాం. అయితే ఇప్పుడు మీరు వేసవిలో సాధారణంగా కాపు కాసే మీ మామిడి చెట్టును ఇతర సీజన్లో కూడా పండ్లు కాసే అలా మనం అంటుకట్టుకోవచ్చు. మీరు పెంచిన వికసించిన పువ్వు లేదా పండును చూడడం చాలా సంతోషంగా ఉంటుంది కదా. దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. మీరు మన పర్యావరణానికి మంచిది కూడా. సో మీరు కూడా ట్రై చేయండి అని చెప్తే విద్యార్థులకు మోటివేట్ చేయడం జరిగింది. ఇక మొక్కల్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి గురించి మాట్లాడదాం. చాలా మొక్కలు విత్తనాల ద్వారా ఉత్పత్తి అవుతాయని మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. ఈ విత్తనాల్లో మొక్కలు ఎలా ఏర్పడతాయి అనే దాని గురించి చెప్దాం. సో ఇక్కడ కూడాను బ్రాడ్గా ఉండే కాన్సెప్ట్ని సింపుల్గా ఇచ్చాడు. పువ్వులో రకాలు, వివిధ భాగాలు, వలయాలు అయితే చాలా ఇంపార్టెంట్ మనకి తెలుసుకోవాలి. ఇక్కడ పువ్వును కాండానికి కలిపి ఆకుపచ్చని భాగాన్ని మనం కాడ అని పిలుస్తాం. ఓకేనా. అయితే కాడ పువ్వును అంటుకునే దగ్గర కొద్దిగా ఉబ్బి ఉంటుందన్నమాట. ఆ ఉబ్బిన భాగాన్ని మనం పుష్పాసనము అంటాము. అంటే ఫ్లవర్కి అటాచ్ అయ్యేటప్పుడు మనకేమవుతుందంటే కాండం కాస్త అంటే మనకు వచ్చినటువంటి కాడ కాస్త ఉబ్బి ఉంటుంది. ఈ ఉబ్బిన భాగాన్ని మనం పుష్పాసనం అంటాము. ఆకుపచ్చని గిన్నెలా కనిపిస్తున్న నిర్మాణంలో ఒకదానితో ఒకటి కలిసిపోయి అంతర్గతంగా భాగాలను కప్పుతూ ఉన్న ఆకు వంటి భాగాన్ని రక్షక పత్రాలు అంటారు. అంటే పుష్పాన్ని చూస్తే బయటి వైపు మనకి ఆకుపచ్చని ఆకుల్లాంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని రక్షక పత్రాలు అంటాం. ఇది మొదట వలయం అండి. సో ఈ రక్షక పత్రాలు అన్నింటినీ కలిపి రక్షణ పత్రాలు అంటాం. మొదటి వలయం అండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పువ్వులో ఉండే మొదటి వలయం ఏది? రక్షక పత్రావళి. ఈ రక్షక పత్రావళి లోపల మనకి రంగురంగులు ఉండేటటువంటి పువ్వుల రేకులు అయితే ఉంటాయి. వీటిని ఆకర్షక పత్రాలు అంటారు. మొత్తాన్ని కలిపి ఆకర్షక పత్రావళి అని పిలుస్తాం. ఇది 2వ వలయం అండి. ఇక 3వ వలయం చూస్తే ఈ ఆకర్షక పత్రావళిని ఆనుకుంటూ మనకి ఏమొస్తాయండి? కేసరాలు అయితే వస్తాయండి. పొడవాటి తీగల వంటి ఉండి పైన మనకి చిన్న చిన్న పుప్పొడి బిందువులు లాంటి ఒక నిర్మాణం అయితే ఉంటుంది. వీటిని ఏమంటాం? కేసరాలు అని పిలుస్తాం. మొత్తాన్నింటినీ కలిపి కేసరావళి అంటాం. ఇది 3వ వలయం అండి. ఇక 4వ వలయంలో మనకి ఏముంటుందంటే, అంటే నిజానికి కేసరావళి అనేది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ భాగాలు. సో తర్వాత ప్రతి కేసరం పైన ఉబ్బినట్లు నిర్మాణాలు అయితే ఉంటాయి. వీటిని పరాగ కోశాలు అని పిలుస్తారు. ఇక్కడ బొమ్మ అయితే కరెక్ట్గా లేదు కానీ మనం చూసినట్లయితే సో ఇలా మనకి ఆకర్షక పత్రావళి ఉన్నట్లయితే సో ఈ లోపల మనకి ఏముంటుందో కాడలా ఉండి చిన్న ఆసనం అయితే ఉంటుంది. వీటిని కేసరం అంటాం. దీన్ని మనం సాధారణంగా దాన్ని పరాగకోశం అని పిలుస్తాం. ఇక లోపల వైపు అంతర్గతంగా ఉండేటటువంటి 4వ వలయంలో మనకి ఏం కనిపిస్తాయంటే స్త్రీ ప్రత్యుత్పత్తి సంబంధిత అంశాలు అయితే కనిపిస్తాయి. వాటిని మనం ఏమంటాం? ఉబ్బి నిర్మాణం, అండాశయం అంటాం. ఇది మనకి 4వ వలయంలో కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, 4వ వలయంలో మాత్రమే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేదా పుష్పాసనము కానీ లేదా అండాశయం కానీ మనకి కనిపిస్తుంది అనమాట. ఇది ఒక సన్నని నాళం వంటి నిర్మాణంతో కీలముగా కొనసాగుతుంది. అంటే అండాశయం నుండి మనకు ఒక తీగ వంటి నిర్మాణం వస్తుంది. దీన్ని మనం కీలం అంటాము. కీలం పై భాగాన్ని కీలాగ్రం అంటాము. ఓకేనండి, రైట్. సో పైన జిగటగా ఉండే పూస వంటి నిర్మాణం కీలాగ్రం ఉంటుంది. వీటన్నింటినీ కలిపి అండకోశము అంటాము. ఇది పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ వలయాలు అయితే వేరు చేశారు. సో ఫస్ట్ ఇది పువ్వు అండి. పువ్వులో బయటకు ఉండేది 1వ వలయం, 2వ వలయం, 3వది కేసరావళి, 4వది మనకి అండకోశం అండి.
ఇలా మనకైతే ఇవ్వడం జరిగింది. పుష్ప భాగాలు సవివరంగా తెలుసుకోవడానికి మీ ఉపాధ్యాయులు అయితే సహాయం తీసుకోండి అన్నారు. సో ఇది విద్యార్థులకు సంబంధించిన యాక్టివిటీ స్కిప్ అయితే చేస్తున్నాం. అయితే కొన్నిసార్లు అన్ని పుష్పాలలో కూడాను ఈ 4 భాగాలు ఉంటాయా, 4 వలయాలు ఉంటాయా అంటే ఉండవు. కొన్నింట్లో కొన్ని వలయాలు అయితే మిస్ అవుతాయి. అటువంటి వాటిని మనం ఏమంటామంటే అసంపూర్ణ పుష్పాలు అంటారు. ఒకవేళ 4 వలయాలు ఉన్నట్లయితే వాటిని సంపూర్ణ పుష్పాలు అంటారు. అంటే 4 వలయాల్లో మనకి ఆకర్షక పత్రావళి, రక్షక పత్రావళి కంపల్సరిగా ఉంటాయి. ఇక మిస్ అయిపోయేవి ఏంటి, ఒకటి 3వ వలయమైన మిస్ అవుతుంది, లేదా 4వ వలయమైన మిస్ అవుతుంది. 4వ వలయం మిస్ అయింది అనుకోండి, అందులో అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలనే ఉండవు, కేవలం పురుష ప్రత్యుత్పత్తి అవయవాలే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. గుమ్మిడి, బౌహీనియ, బెండకాయ, తూటి అంటూ కొన్ని 4 పుష్పాలు అయితే ఇచ్చారు. ఈ పుష్పాల్లో ఏ భాగాలు ఉండవు అని ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం ఈ యాక్టివిటీకి ఆన్సర్ ఏమవుతుందో. నిజానికి వేటికి ఇవి ఉంటాయి, వేటికి ఉండవు అనేదానికి ఒకసారి అయితే చూద్దామండి. ఓకే, సో గుమ్మడి అనేసరికి మనకి ఎలా కనిపిస్తుందంటే ఇది ద్విలింగ పుష్పమా ఏకలింగ పుష్పం అంటే మనం సాధారణంగా ఏకలింగ పుష్పాల్లోనే చెప్తుంటాం అనమాట. మరి అలాంటప్పుడు ఇందులో మిస్ అయినటువంటి అవయవాలు ఏంటి ఒకసారి అయితే చూద్దామండి. ఎస్, రక్షక పత్రాల సంఖ్య, ఆకర్షక పత్రాల సంఖ్య, అదేవిధంగా కేసరాల సంఖ్య, అండకోశాల సంఖ్య అడిగారు. సో గుమ్మడి తీసుకున్నట్లయితే రక్షక పత్రాలు 5 ఉంటాయి, ఆకర్షక పత్రాలు 5 ఉంటాయి, కేసరాలు అనేకం ఉంటాయి, అండకోశం 1 ఉంటుంది. బౌహునియ తీసుకున్నట్లయితే రక్షక పత్రాలు 2 మాత్రమే ఉంటాయి, ఆకర్షక పత్రాలు 2 ఉంటాయి, కేసరాల సంఖ్య అనేకం ఉంటాయి, అండకోశం సంఖ్య 1. బెండకాయ తీసుకున్నట్లయితే ఇందులో సేమ్ 5 5 5 5 ఉంటాయి, అండ్ అదేవిధంగా 5 5 ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అనేకంగా ఉంటాయి, అండకోశాల సంఖ్య 1 ఉంటుందన్నమాట. ఇక లాస్ట్ వన్ తూటి తీసుకుందాం. తూటి పువ్వునైతే ఒకసారి తీసుకుందామండి. ఈ తూటి పువ్వు అనేసరికి మనకి ఇందులో కూడా సేమ్ మనకి 5 5, సో 5 రక్షక పత్రావళి, 5 ఆకర్షక పత్రావళి, కేసరాలు కూడా ఇక్కడ లిమిటెడ్గా 5 ఉంటాయి, అండ్ అదేవిధంగా అండకోశాల సంఖ్య 1 ఉంటుంది. సో వాడు ఇచ్చిన వార్తకి మనమైతే ఇప్పుడైతే రాసుకోవడం జరిగింది. తర్వాత ఏదైనా ఒక పుష్పంలో 4 వలయాలు ఉన్నాయి, ఏదైనా మిస్ అయిందని అడిగాడు అనమాట. కొన్ని పుష్పాల్లో మనకి 4 వలయాలు అనేవి ఉండవు, వాటిని అసంపూర్ణ పుష్పాలు అంటారు, ఉంటే అని సంపూర్ణ పుష్పాలు అంటారు. ఇక ద్విలింగ మరియు ఏకలింగ పుష్పాలు అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. సొరకాయ మొక్కకు ఉన్న అన్ని పువ్వులు ఒకేలాగా ఉన్నాయా ఒకసారి పరిశీలించండి. సొరకాయను మనం పరిశీలించినట్లయితే అన్ని పుష్పాలు ఒకలా ఉండవండి. కొన్నింట్లో 3వ వలయం మిస్ అయితే కొన్నింట్లో 4వ వలయం మిస్ అవుతుంది అనమాట. ఒకవేళ 4వ వలయం మిస్ అయింది అనుకోండి, దాన్ని మగ పువ్వులు అని పిలుస్తారు. కొన్నింట్లో మనకి 3వ వలయం మిస్ అయింది అనుకోండి, దాన్ని ఆడ పుష్పాలు అని పిలుస్తారు అనమాట. 2 ఉంటే వాటిని ద్విలింగ పుష్పాలు అని పిలుస్తాం. సో గుర్తుంచుకోండి, సాధారణంగా కేసరావళి అండకోశంలో చాలా మొక్కల్లో ఒకే పుష్పంలో ఉంటాయి. అటువంటి పుష్పాలను మనం ద్విలింగ పుష్పాలు అంటాం అనమాట. ఏదో ఒకటి మాత్రం ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలు అంటారు. ఇక్కడ మళ్ళీ టేబుల్ ఒకటి ఇచ్చారండి, మందార, బొప్పాయి, బీరకాయ. ఇక్కడ చూద్దాం. వీటిలో మనం చూసినట్లయితే మందారం చూసుకున్నట్లయితే మనకి 2 ఒకే దాంట్లో ఉంటాయి. అదే బొప్పాయి తీసుకున్నట్లయితే మనకి వేరువేరుగా ఉంటాయన్నమాట. సో అంతేకాకుండా కేసరావళి మన అండకోశాలు వేరువేరు పుష్పాల్లో వేరువేరుగా ఉంటాయంటే ఎస్ అండి ఇక్కడ కూడా. ఇక బీరకాయ తీసుకున్నట్లయితే కూడాను మనకి వేరువేరుగా ఉంటాయి, గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత మరొక 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటిని అయితే మనమైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నాం. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏ మొక్కల్లో పుష్పాలు అండకోశం లేదా కేసరావళిలో ఏదో ఒకటి మాత్రమే ఉంది అనే కొన్ని క్వశ్చన్లు అయితే వేశారనమాట. సో ఈ కృత్యం ద్వారా కేసరావళి మాత్రం ఉండే ఏకలింగ పుష్పాలను మగ పుష్పాలు అంటారు, అండకోశం మాత్రమే ఉండే ఏకలింగ పుష్పాలను స్త్రీ పుష్పాలు అంటారంటే ఇవ్వడం జరిగింది. ఇక పుష్పాల్లో ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటి, వాటి యొక్క విధులు ఏంటో ఒకసారి చూద్దాం. ఒక పువ్వులో 4 వలయాలలో లోపల 2 వలయాలు విత్తనాలు ఏర్పడడానికి పాల్గొంటాయి. కాబట్టి మనం కేసరావళి అండకోశాల పుష్పం యొక్క ప్రత్యుత్పత్తి భాగాలుగా గుర్తించగలం. కేసరావళి పురుష ప్రత్యుత్పత్తి భాగం మరియు అండకోశం స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. కేసరావళి యొక్క ఉబ్బిన తలం పరాగకోశాలు, వీటిని పుప్పొడి రేణువులు ఉంటాయి. అవి పరాగకోశంలో ఏర్పడి పుష్పాల నుండి పండ్లు అభివృద్ధికి చెందుతాయి అని మీకు తెలిసిందే. పుష్పంలో ఏ భాగం ఫలంగా అభివృద్ధి చెందుతుందో మీకు తెలుసా అంటే ఒక ప్రశ్న అడిగాడు. సో అండాశయం అనేది ఒక పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం, అండాశయం మాత్రం మనకి ఫలంగా అభివృద్ధి చెందుతుంది అని ఇచ్చాడనమాట. అంతేకాకుండా దీనిలోనే మనకి విత్తనాలు ఏర్పడతాయని చెప్పారు. నిజానికి ఇవి మనం 10th క్లాస్లో చదివేటప్పుడు మనకి ఏకఫలదీకరణ ద్విఫలదీకరణలో చెప్పేటప్పుడు అంకురచ్చదం ఏ విధంగా ఏర్పడుతుంది, అదేవిధంగా
విత్తనాలు ఏ విధంగా ఏర్పడతాయని చెప్పుకుంటాం. ఇక్కడ చూద్దామండి, గుమ్మిడి సొరకాయల గురించి మరో మాట ఇచ్చాడు. స్త్రీ పుష్పాలను గుర్తించడం కష్టమైన పనేమీ కాదు. మన ఇంటి పరిసరాలలో పెరిగే బీర, గుమ్మడి, సొరకాయ లాంటి మొక్కలు పుష్పాలు పరిశీలించండి. సాధారణంగా పురుష పుష్పాలు రేఖల కింద కాడ మాత్రమే కనిపిస్తుంది, కానీ స్త్రీ పుష్పాలలో ఒక చిన్న ఉబ్బిన కాయ లాంటి భాగం కనిపిస్తుంది. ఇవి భవిష్యత్తులో కాయలుగా ఏర్పడడానికి సిద్ధంగా ఉంటాయి అని ఇవ్వడం జరిగింది. ఇక సంపర్కం గురించి అండి, అంటే పరాగ సంపర్కం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో పరాగ సంపర్కం అనేది పూలు కలిగి ఉన్న రంగు, వాసన, మకరందం యొక్క ఫలితముగా మనకి పరాగ సంపర్కం ఏర్పడుతుంది. సో పువ్వు యొక్క రంగు కానీ, వాసన కానీ, మరి మకరందం కానీ కీటకాలను ఆకర్షించడానికి సహాయపడతాయి. కీటకాలు మకరందాన్ని అన్వేషిస్తూ పుప్పొడి రేణువులను ఒక పుష్పం నుండి మరో పుష్పానికి బదిలీ చేస్తాయని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక 2 బొమ్మలు అయితే ఇచ్చారండి. ఇక్కడ ఒకే పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రం చేరింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాము? అదే ఒక పుష్పంలోని మరో పుష్పంలోకి చేరితే ఏమని పిలుస్తాం? అసలు కీలాగ్రంలోని పరాగకోశంలోని పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమని పిలుస్తాము అంటే దీన్ని సంపర్కము, పరాగ సంపర్కము అంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటాం. అయితే ఇది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి పరపరాగ సంపర్కము, 2 స్వపరాగ సంపర్కం అని పిలుస్తాము. ఒకే పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే దాన్ని స్వపరాగ సంపర్కము అని పిలుస్తాము. అలా కాకుండా ఒకే పుష్పంలోని పరాగ రేణువులు మరో పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే దాన్ని పరపరాగ సంపర్కము అని పిలుస్తామండి. సో ఈ విధంగా మనమైతే చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత మనం చూద్దాం, పుప్పొడి రేణువులు కీటకాలు, పక్షులు, జంతువులు, గాలి మరియు నీటి ద్వారా ఏమవుతాయంటే పుష్పాలకు చేరుకోవడం అయితే జరుగుతుంది. సీతాకోక చిలుకలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. కొన్ని పక్షుల గురించి ఇచ్చాడు. సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తుమ్మెదలు వంటి కీటకాలు, తేనె పెట్టెలు, గబ్బిలాలు, చీమల మకరందాన్ని వెతుక్కుంటూ పుష్పాలను సందర్శిస్తాయి. కీటకాలు పువ్వుల వద్దకు వచ్చినప్పుడు పరాగ రేణువులు లేదా పుప్పొడి రేణువులు వాటి కాళ్ళకు అతుక్కుని ఉంటాయి. ఈ కీటకాలు మరో పువ్వును చేరగానే పుప్పొడి దాని కీలాగ్రం పడుతుంది. కీలాగ్రంపై పడిన పుప్పొడి రేణువులు మొలకెత్తుతాయి. పుప్పొడి రేణువుల నుండి పరాగనాళం ఏర్పడుతుంది. పుప్పొడి నాళం కీలాగ్రం నుండి అండాశయంలోకి అండాల వరకు ప్రయాణిస్తుంది. అండకోశంలో ఫలదీకరణ మరియు సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇదంతా కూడా మనం 10th క్లాస్లో డీటెయిల్గా చదువుతాం మళ్ళీను. సో ఇక్కడైతే మనకి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇదే మనకు పిండంగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత పై తరగతిలో చదువుకుంటారని ఇక్కడ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఇక చూద్దాం, ఫలదీకరణ జరిగిన తర్వాత ఎదిగిన అండాశయం పండుగ మారి మిగిలిన పుష్ప భాగాలు రాలిపోతాయి. ఇక్కడ చూద్దాం, విత్తనాల వ్యాప్తి అండి. సో ఇది ఇంపార్టెంట్. కొన్ని మొక్కలు చిన్న చిన్న అసంఖ్యాకమైన విత్తనాలు ఉంటాయి. కొన్ని విత్తనాలు ఎందుకు రెక్కలు ఉంటాయి, కొన్ని విత్తనాలు రెక్కలు ఉంటాయి. కొన్ని విత్తనాలు ఎక్కువగా పీచు ఉంటుంది. మరికొన్ని విత్తనాలు అయితే ఎండిన వెంటనే పేలుతూ ఉంటాయి. మరికొన్ని విత్తనాలకు వెంట్రుకలు ఉంటాయి. మరికొన్ని విత్తనాలు అయితే తీయగా కండ కలిగి ఉంటాయి. మరికొన్ని విత్తనాలు కొక్కేలను కలిగి ఉంటాయి. కొన్ని విత్తనాలు అయితే బరువైనవిగా ఉంటాయి. మరికొన్ని విత్తనాలు తేలిగ్గా ఉండి గాల్లో ఎగిరిపోయేటట్లుగా ఉంటాయి. వీటి మధ్యన ఉండేటటువంటి అసలు ఇలా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క లక్షణాన్ని కలిగి ఉండడానికి అసలు సంబంధం ఏమిటి, వాటి యొక్క వివరణ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక చూస్తే విత్తనాలు అనేవి అన్ని మొక్కలు తమ విత్తనాలను సుదూర ప్రాంతాలు వ్యాప్తి చెందడానికి ప్రయత్నిస్తాయి. ఇది మనుగడకు అవకాశం పెంచుతుంది. ఈ విషయం అర్థం చేసుకుని మనం ఒక కృత్యం చేద్దామని ఇవ్వడం జరిగింది. మట్టిలో నింపిన 2 కప్పులు తీసుకోండి. మొదటి కప్పులో గుప్పెడు ఆవాలు, రెండో కప్పులో 4 ఆవగింజలు మాత్రమే తీసుకోండి. రోజు వాటికి సమానంగా నీళ్లు పోయండి. 15 రోజులు క్రమం తప్పకుండా పరిశీలించండి. ఇందులో కప్పులు ఆరోగ్యంగా ఉన్నాయి. అంటే మనకి అన్ని విత్తనాలు ఉండేటటువంటి కప్పులో ఉండే మొక్కలని చాలా వరకు చనిపోవడం జరుగుతుంది. కానీ 4 విత్తనాలు ఉండే మొక్కలు మాత్రం చక్కగా ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. అంటే ఒక పరిస్థితిలో పెరగడానికి తగినంత స్థలం కానీ పోషకాలు కానీ ఉంటే సమర్థవంతంగా పెరుగుతాయి. మరి అలాంటప్పుడు ఒక మొక్క నుండి విడుదలయ్యే విత్తనాలు అనేది అదే ప్రదేశంలో పడినట్లయితే వాటి మధ్యన అంతర్గత పోటీ ఏర్పడుతుంది. కాబట్టి ప్రకృతిలో మొక్కలు తమ విత్తనాలను వెదజల్లడానికి విభిన్న పద్ధతులు అనుసరిస్తాయి, దూరంగా విసిరివేయడానికి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మళ్ళీ మనకు ఒక కాన్సెప్ట్ ఇచ్చాడండి. సో గాలి ద్వారా వ్యాపించేవి, నీటి ద్వారా వ్యాపించేవి, అలాగే జంతువుల ద్వారా వ్యాపించే విత్తనాలు ఏమిటో ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పట్టికను కూడా మనం నింపినట్లయితే సో విత్తనాల యొక్క ప్రయాణం గురించి మనకు అర్థమవుతుంది. ఫస్ట్ వన్ గాలి అండి. గాలి ద్వారా అయితే మనకి జిల్లేడు అంటామండి. జిల్లేడు మీకు తెలిసే ఉంటుంది, చిన్న క్లాస్లో ఉంటాయి, గాలి ద్వారా వ్యాపిస్తుంది. అంతేవిధంగా ఇంకా మనం చెప్పాలంటే గడ్డి చామంతి చిన్నగా ఉంటాయండి. గడ్డి చామంతి కూడా మీరు గాలి ద్వారా వస్తుంది. నీటి ద్వారా అని చెప్పగానే ఫస్ట్ మనం చెప్పేది కొబ్బరి అండి. సో కొబ్బరి నీటి ద్వారా వ్యాపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వాలిసినేరియా,
వాలిసినేరియా చెప్తాం. ఇంకా నీటిలో పెరిగేటటువంటి మొక్క తామర కూడాను నీటి ద్వారానే వ్యాపిస్తుంది. ఇక జంతువుల ద్వారా వ్యాపించేవేవి అంటే మనకి ఏదైనా సరే ముళ్ళ పొదల నుండి వెళ్ళామనుకోండి, కొన్ని కాయలని మన బట్టలకు అతుక్కుపోతుంటాయి. వాటిని మనం ఏమంటాం, తేలికొండి కాయలు అంటాం. తేలుకొండి కాయలు ఇవి సాధారణంగా మనకి జంతువులకు అతుక్కుంటాయి. మనమైతే వెళ్ళాం కాబట్టి మనం వస్త్రాలకు అతుక్కున్నాయి, కానీ సో చాలా వరకు జంతువులను వెళ్తే వాటి శరీరానికి అంటుకుంటాయి. ఇక తర్వాత తీయనైన పండ్లు, ఉదాహరణకి జామ, అదే మామిడి, ఇవి ఒక ప్రదేశంలోని జంతువు పట్టుకుని వేరే ప్రదేశానికి క్యారీ చేస్తూ తింటూ ఉంటుంది. ఆ టైంలో ఇది ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశం వ్యాపిస్తుంటాయి. ఇక పక్షుల ద్వారానే సో మనకి ఎక్కువగా మర్రి చెట్టు గురించి చెప్పుకుంటాం. మర్రి కానివ్వండి, రావి కానివ్వండి, వేప కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పక్షుల ద్వారా వ్యాపిస్తుంటాయి. ఇక మనుషుల ద్వారా అయితే సో మన దేశానికి విదేశాల నుండి వచ్చినటువంటి విత్తనాలు చెప్పుకుందాం. మొదటిది టమాటా, రెండోది కాఫీ. ఇవన్నీ కూడా మన దేశం కాదు, ఇతర దేశాల నుండి మనకు వచ్చాయి ఇలాంటివి. ఇక ఇతర మార్గాలంటే ఇక మనం దిగుబడి చేసుకునేవి పెసర, కంది, దొండ ఇలాంటి విత్తనాలు అనేవి తెచ్చుకొని పెంచుతాము. కాబట్టి ఇది ఇతర మార్గాలు చెప్తాం అన్నమాట. ప్రత్యుత్పత్తి అనేది జీవితం అమరమైనది అని తెలియజేయడానికి సమర్థించే ప్రక్రియ. ఈ విధంగా మొక్క జీవితం విత్తనాలతో ప్రారంభమై మళ్ళా ఎన్నో విత్తనాల ఉత్పత్తికి చేయడం ద్వారా మృత్యుంజయం అవుతుంది. ఈ భూగ్రహాన్ని మొత్తం మొక్కలు ఆకుపచ్చగా, గొడుగులా, చల్లగా ఉంచుతూ మన జీవనాన్ని అనుకూలమైన ప్రదేశంగా చేస్తున్నాయి. కావున మనమందరం కూడాను మొక్కలను సంరక్షించాలి అంటూ ఈ పాఠం అయితే ముగించాడండి. సో ఇదండి ఈ పాఠం యొక్క ముఖ్యాంశాలు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇది చాలా మనకి ముఖ్యమైన పాయింట్ అయితే తెలియజేశారు. సో గాయ్స్ అయితే ఇది ఈ వీడియో ఇంపార్టెన్స్ అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అండ్ ఈ సిరీస్ అయిపోయిన వెంటనే తెలంగాణ టెట్కి సంబంధించిన సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. తెలంగాణ తెలుగు, తెలంగాణ ఇంగ్లీష్, మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. 2010 వరకు మనకు అమల్లో ఉండే పుస్తకాలే ఉన్నాయి కాబట్టి వాటిని సేకరించండి. ఎవరైనా తెలంగాణ టెట్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే. అండ్ ఏపీ సిరీస్ అయితే రన్ అవుతూనే ఉంటుంది. అండ్ ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఏవైనా అంటే ఈ లైవ్ క్విజులు కానీ ఏమైనా పార్టిసిపేట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ కూడా ఉంది, దాన్ని కూడాను వినియోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. జై హింద్.